అదేదో మన గుండె అయింది, లలిత జ్యువెలర్స్ అయింది ఒకటి ఉంటుంది కదా, డబ్బులు ఊరికే రావని. అట్లాగే భూములు ఊరికే రావు. ఏపీఐఐసి భూముల్లో ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చి కూర్చుంది. ప్రస్తుతం ఏపీఐఐసి ఆధీనంలో సుమారు 46,000 ఎకరాల భూనిధి ఉంది. కోర్టు వాదాల్లోని భూములు అందుబాటులోకి వస్తే ల్యాండ్ బ్యాంక్ 66,000 ఎకరాలకు చేరుతుంది. పెట్టుబడులను ఆకర్షించాలంటే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం ఇందులో ఒకటి ముఖ్యం. పబ్లిక్ ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యం విధానంలో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాలన్నటువంటిది ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వపు ఆలోచన. అయితే ఆ భూములలో 20,000 ఎకరాల వరకు అంతకుముందు కేటాయించున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో కేటాయించి కట్టని ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కేటాయించి కట్టని ఉన్నాయి. వాళ్ళందరికీ ఇప్పుడు నోటీసులు ఇవ్వబోతున్నారు. మీరు పరిశ్రమ పెడతానంటే భూమి ఉంచుకోండి, లేకపోతే మాకు ఇచ్చేసేయండి, మేము వేరే ఇచ్చేస్తామని. వాళ్ళేమో కొంతమంది కోర్టులకు వెళ్ళి ఉన్నారు. అందులో చంద్రబాబు టైంలో భూములు కేటాయించబడి జగన్ హయాంలో రద్దు చేస్తానన్న వాటి మీద వేసిన కేసులు అయితే